ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో జూలై నెల మొదటి ఆదివారం ఆరాధన క్రీస్తున్న అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన నెల 6 నెలలు అర్ధ సంవత్సరమును మనం దేవుని యొక్క సన్నిధిలో పూర్తి చేసుకొని మళ్ళీ 7వ నెలలో ప్రవేశించాం. 6 నెలలండి అర్ధ సంవత్సరం ముగించారు. ఈ సంవత్సరంలో అర్ధ సంవత్సరంలో ఏమి మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, వాక్యం ప్రకారం మనం వెళ్ళడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానముగా మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాను. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ పొదలలో ద్రాక్ష పంటనైనను పల్లేరు చెట్లను అంజూరపు పంటనైనను కొయ్దురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మారిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును పంట మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు దీవించును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మనందరికీ కూడా తెలుసు ఈ వాక్యము. కానీ ఇంకొక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం చదివినటువంటి అధ్యాయంలోనే 17వ వచనం అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనము. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మంచి చెట్టు కూడా ఏ ఫలాలు ఇస్తుందండి? మంచి ఫలాలను ఇస్తుంది. అయితే దీనికి ముందే ప్రభు మనల్ని హెచ్చరించారు 15వ వచనములో. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇదే వాక్యాన్ని యేసు ప్రభు అంటారు, శిష్యుల్ని అభిషేకించి లోకానికి సువార్త చేయడానికి పంపిస్తూ అంటారు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల మిమ్మలను పంపిస్తున్నాను. ఈ లోకములో వేషధారణ అనేటువంటిది ఎంతో ప్రభవిస్తున్నప్పుడు ప్రభువారు దాన్ని గమనించి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలలాగా మిమ్మలను పంపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇదే పిల్లారా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మత్తయి సువార్త 7:15 కూడా ఏమన్నాడంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అన్నారు. అక్కడ తోడేళ్ల గురించి జాగ్రత్త పడుడి అని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అదే వాక్యాన్ని మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రభు ఈ మాట వాడాడు అంటే ఆ రోజుల్లో పరిస్థితులు దేవుని బిడ్డలారా మనుషులు ముందు ఒక మాట వెనకొక మాట, అంటే ముందు పోయి వెనక వెయ్యి అన్న విధంగా మన పరిస్థితి మారిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ప్రభు తన శిష్యుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పావుల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టించురు. పాముల గురించి చెప్పారు, పావురముల గురించి చెప్పారు,
మూడవది ఎవరి గురించి చెప్తున్నారు? మనుషుల గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే పాముల దగ్గర జాగ్రత్త ఉండమని చెప్పలేదు ప్రభు, పావురాల దగ్గర జాగ్రత్త ఉండమని చెప్పలేదు, కానీ మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన సమాజం ఏమి నేర్చుకోవాలంటే, మనం జీవిస్తున్న సమాజంలో మనుషుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు ఏమన్నాడు? మొదటి మాటగానే ఈరోజు చదివిన వాక్యం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. ఈ లోకములో మరి క్రీస్తు పేరిట అనేక మంది వస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు మరి యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు మరి మెస్సయ్యవు నీవేనా అడిగినప్పుడు బాప్తిస్మం యోహాను గారు, నేను కాదు నాయన, నా తర్వాత వచ్చేవాడు ఆయన మెస్సయ్య సరే. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఓ పెద్ద సేవకుడికి పనిచేస్తాను అనుకోండి, మీ సేవకులు మీరేనంటే అవును నేనేనండి అంటాను. ఎందుకంటే అంటే నేను కనపరచబడాలని కోరుకుంటాను, అంతేగాని నా తర్వాత నాకంటే వేరే వాళ్ళు కనపరచాలి. ఇది మనుషుల స్వభావం అండి. మనుషుల్లో ఇది మరి నరనరాలో జీవించిన స్వభావం ఏంటి? నన్ను నేను హెచ్చించుకోవాలని కోరుకుంటాను. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే మనుషుల గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. ఈ రోజుల్లో ప్రభు నామాన్ని మహిమపరచడం కోసం మనం పిలవబడ్డామండి. అంతేగాని నేను పాస్టర్నని నన్ను నేను హెచ్చించుకోవడం నేను పిలవబడ్డాను. ప్రభు నామాన్ని గణపరచడానికి నేను పిలవబడ్డాను, ప్రభు నామాన్ని గణపరచడానికి మీరు పిలవబడ్డారు. కాబట్టి ఈ రోజున మీరు నేను కూడా చేయాల్సింది ఏంటంటే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నామాన్ని గణపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ విధంగా ప్రభు మనల్ని ఈ విషయమై పిలిచి పాముల వలె, ఎలా ఉన్నారు? పాముల వలె వివేకం కలిగి ఉన్న. పాములు అంటే చాలా వివేకం ప్రవర్తిస్తాయి అంట. పావురాలు నిష్కపటముగా అంటే దానికి ఉన్నటువంటి వివేకం కలిగి ఉండండి, పావురాలకు ఉన్నటువంటి నిష్కపటము కలిగి ఉండండి, మనుషుల గురించి జాగ్రత్త పడండి అన్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన మంచి చెట్లు మంచి విత్తనాలు వేస్తే ఏం కాయాలి? మంచి విత్తనాలు మంచి పండ్లు ఇవ్వాలి. కానీ మంచి చెట్టుకు కాని ఫలాలు ఎలా వచ్చాయి? అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే వాట్ యు సో సోషల్ యూనిట్ అంటాం. నువ్వు ఏది విత్తుతావో దాన్నే వస్తామంటాం. అలాంటప్పుడు మరి గోధుమ గింజలు అయితే మరి కలుపు మొక్కలు ఎలా నిలిపొస్తున్నారు? ఈ రోజున సంఘాల్లో ఇలాగే ఉంది, సమాజంలో ఇలా. ప్రభువు మనల్ని మంచి వారిగా లోకానికి పంపిస్తే మరి కాని ఫలాలు మనం ఎందుకు ఫలిస్తున్నాము? ఒక మంచి చెట్టుగా నిన్ను సమాజంలో నాటాడు. ఇదే విషయాన్ని గురించి మనము మరి పెట్టారా యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కూడా చదువుతున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఎవరు తీస్తే తీయండమ్మా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3-5 వచ్చిన. కావున యెరూషలేము నివాసులారా, 5వ అధ్యాయం మీరు తీసింది 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది వేయబడినట్లు దాని కంచె కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఎందుకు పాడు చేస్తున్నాడు ఇక్కడ ఆయన? ఎందుకు పాడు చేస్తున్నాడంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? ఆయన ద్రాక్ష పండ్లు ఫలించాలని మంచి ద్రాక్ష చెట్టు నాటితే ఆ తోట అంతా కూడా బీడు భూములుగా ఉన్న తోటను సరిచేసి, ఇది మన జీవితం గురించి మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. యూదా వారులారా, యెరూషలేము వారులారా వినండి అంటే ప్రజలందరినీ కూడా వినండి. దేవుని మాట యెషయా ప్రవక్త వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మొదటి వచ్చిన వచ్చేసి 5వ మొదటి వచ్చేసరికి నా ప్రియుని గురించి పాడేదను వినుడి.
అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన వారి గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టికి తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలేని ఎదురు చూచుచుండేది గాని అది 6 ద్రాక్షాలు కాచెను. ఈ రోజున ఆయన దుక్కు దున్నాడు, కలుపు మొక్కలు తీశాడు, మరి ముళ్ళ కంచె తీసివేశాడు, భూమిని చదును చేసి మరి శ్రేష్టమైనటువంటి ద్రాక్షాలు నాటితేది ఏ కాయలు కాసిందండి? 6 ద్రాక్షాలు కాసింది. కాబట్టి ఇప్పుడు దానికి ఉన్నటువంటి కంచె తీసేస్తాను. కంచె తీసేస్తే వస్తే పశువులు వచ్చి దాన్ని మేసి వేస్తాయి. పశువులు వచ్చి మేసి వేస్తాయి. ఇంకా దానికి ఉన్న గోడ పడగొట్టేస్తాడు. ఇక రూపురేఖలకు లేకుండా తీసివేస్తానంటున్నాడు. దేవుడు నిన్ను ఒక ఫలించేటువంటి ద్రాక్ష చెట్టుగా దేవుడు భూమి మీద నాటాడు. సో ఈ రోజున మనము ఎలా ఉన్నామంటే 6 ద్రాక్షాలు కాసేటువంటి స్థితిలో ఉన్నాము దేవుడు బిడ్డలారా. అందుకే ఇంకొక వాక్యాన్ని కూడా యెషయా జ్ఞాపకం చేస్తాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించి చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండలు, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇప్పుడు ఏ పేరు పెట్టాడు? మస్తకి వృక్షమని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెడితే వీళ్ళేం చేశారు అంటే దేవుని నామాన్ని అగౌరవపరిచారు. అందుకే దేవుని పిల్లారా, మరి ప్రభువు ఇన్ని విధాలుగా ఆయన అంత మంచి పేరు పెట్టి నిన్ను పిలిస్తే నువ్వు ఆయన పేరును పాడు చేస్తే ఆయన ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే తోడేళ్ల మధ్యకి నువ్వు పంపిస్తున్నాను, పావుల వలె వివేకం కలిగి ఉండండి, పావుల వలె నిశ్శబ్దంగా ఉండండి, మనుషుల గురించి జాగ్రత్త పడండి అన్న దేవుడు. ఎందుకు అన్నాడంటే ఆయన నాటినటువంటి చెట్లు పాడైపోతూ ఉన్నాయి, మొక్కలు పాడైపోతూ ఉన్నాయి. ఏ మొక్క ఏ వ్యక్తి నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అందుకే ఈ రోజున మనందరినీ కూడా హెచ్చరిస్తూ మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. కాబట్టి నువ్వేమన్నా చెడిపోవడానికి అవకాశం ఉన్న వారితో సహవాసం చేస్తున్నావేమో జాగ్రత్తగా ఉండాలి. నీ స్నేహం ఎవరితో? అందుకే యోబు అంటారు, నీవు ఆయనతో సహవాసం చేసి ఎడలా నీ ఇంటిలో దుర్మార్గమును, నీ గుడారములో దుర్మార్గమును పారద్రోలిన ఎడలా ఆయన నిన్ను ఆశీర్వదించును. యోబు గ్రంథం 22:27 చదువుతున్నా. అంటే మన గృహాల్లో ఉన్నటువంటి దుర్మార్గతను మనం ఏం చేయాలంటే పారద్రోలాలి, తీసివేయాలి. మనము ఉండకూడని చోట మనము ఉండకూడదు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండు వెతకుచు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి ఓపిక పడుతూ ఉన్నా. ఎంత ఎరువు వేశారు, ఎన్ని మందులు వేశారు, ఎంత శ్రమ చేశాడు, కానీ చివరాఖరికి ఏమి కాలేదండి. ఫలం లేవు, చెట్టు అయితే పెరిగిపోయింది. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నాం, కానీ మార్పు అనేది లేదు, డెవలప్మెంట్ అనేది లేదు, స్పిరిచువాలిటీ అనేది బలహీనమైపోయి ఉన్నది.
ఆధ్యాత్మిక జీవితంలో కుంటుపడిపోతూ ఉన్నాము. రోషం కలిగి నేను నిజమైనటువంటి క్రీస్తు అనుచరుని జీవించేటువంటి తత్వం మనకు ఇవ్వడం లేదు. ఈ లోకంలో అనేక మందిని ఇమిటేట్ చేస్తున్నాం, కానీ క్రీస్తుని ఇమిటేట్ చేయడంలో మనం వెనకబడి ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకే మన 3వ తారీఖున మనం ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుడు తోమా గారు భారతదేశానికి వచ్చి భారతదేశంలో మరి అనేక మందికి సువార్త చేసి క్రీస్తు అనుచరులుగా చేశారు. వారి ద్వారా సువార్త వ్యాప్తి చెందింది భారతదేశంలో. ఈ రోజున భారతదేశంలో సువార్త చేయడానికి ఎవరో వచ్చి ఇక్కడ బోధించాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక సువార్త సేవకుడు అవ్వాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఏమీ దొరకలేదంటే ప్రతి వారం చర్చికి వచ్చి నువ్వు నీలో నీ ఆత్మీయ జీవితం బాగోకుండా, నీ కుటుంబ జీవితం బాగోకుండా, నీ పిల్లల జీవితం బాగోకుండా, నీ సంఘ జీవితం బాగోకుండా మనం ఎలా ఉన్నాము ఒక్కసారి పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది? నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేదు. నా యందు ఫలింపని ప్రతి ద్రాక్ష తీగను కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం మనల్ని ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుని మాటకు మనము లోబడాలని వాక్యం చదివిస్తున్నది. అయితే ఇక్కడ తోటమాలి ఏమన్నాడు తెలుసా? అయితే అయ్యా తోటమాలి నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అంటే తోటమాలి అంటే ఇక్కడ మాస్టర్ గారేనండి. ఆ దేవుని కొరకు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అనుక్షణము కూడా ప్రార్థన చేస్తూ ప్రభువా వారిని క్షమించండి, వారు అయోగ్యముగా నడుచుకుంటున్నారు, క్షమించండి ప్రభువా అని రోధిస్తూ తన యొక్క విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అండి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా గంట సేపు అండి, గంట సేపు దేవుడు అప్పగించినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఆన్లైన్ ద్వారా. అది మరి వేరే వాళ్ళకి ఎవరికి అలాంటి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అలాంటి అవకాశాన్ని దేవుడు కల్పించి ఉన్నాడు. బైబిల్ వాక్యం చదవడంలో కూడా ఎక్కడ బలహీనమైపోతామేమోనని రోజు 4 అధ్యాయాలండి, రోజుకు 4 అధ్యాయాలు చదివే అవకాశం ఇచ్చాడు. ఉదయం 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు. నిజంగా ఈ యొక్క మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఒకసారి బైబిల్ చదువు జరుగుతున్నది. ఇంకా ఈ మిగిలిన శేష జీవితం ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు బైబిల్ చదవడానికి మరి ఆన్లైన్ లో ఉన్నవారు, మరి సంఘంలో ఉన్నవారు అందరూ కూడా ఏకీవించాలి ప్రభుపేట నేను కోరుతున్నాను. ఎందుకంటే అయ్యా ఇంకొక సంవత్సరము అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వమంటున్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం ఇవ్వమని బ్రతిమాలుతున్నాడు. ఈ విధంగా మనలో ప్రాణం ఉండగా, ఆయుష్ ఉండగా దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనలో నివసిస్తుందో అప్పుడు మనము ఫలించి ద్రాక్షావల్లి వలె ఉంటామండి. ఆయన యొక్క వాక్యం మనలో లేకుండా మనం ఏ విధంగా ఫలిస్తాము? ఎందుకంటే నా యందు ఉండని ప్రతి ద్రాక్ష తీగ కూడా కొట్టివేయబడుతుంది. ఆయన వాక్యం మనలో ఉంటేనే మనము ఫలిస్తాం. కాబట్టి ఇక్కడ మళ్ళా 21వ వచనం రండి. 17వ వచనంలో మనం ఇప్పుడు వరకు చూసాం, కానీ ఫలాలు మనము ఫలించకూడదు. 17వ వచనం రండి. అలాగనే 8వ అధ్యాయం మత్తయి 8:17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును. సో కాని ఫలములు మనము ఫలించకూడదు. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యం అయితే చాలా ఖండితముగా ఉన్నది. కాబట్టి ప్రభు ఇప్పుడు ద్రాక్ష చెట్టు వెళ్తే ద్రాక్ష పండు ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన ఏమన్నాడు ఇక్కడ? ఎవరైనా కానీ మరి వారి ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, ముండ్ల పొదలలో మనం ద్రాక్ష పండ్లు ఎదుగుతామా? పల్లేరు చెట్టుకు అంజూరు పండును ఎలా వెతుకుతాము? అలాగనే ప్రతి మంచి చెట్టు కూడా మంచి ఫలాలను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు. నువ్వు మంచి చెట్టు అయితే కాని ఫలములు ఎలా ఫలిస్తున్నావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. మరి మనము మన యొక్క ఫలము వలన మనకి ప్రభు తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రభువా నేను మందిరానికి వెళ్ళాను, అక్కడ వాక్యం 21 ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే
ఇక్కడ దేవుని చిత్తానికి మనం అంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ మార్కు సువార్త 3వ అధ్యాయం చూడండి, అక్కడ 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనానికి వెళ్దాం ఒకసారి. దేవుని చిత్తము దాని ముందు వాక్యం చదవండి. తన చుట్టూ కూర్చున్న వారిని అనే చూచి 33 ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరిని తన చుట్టూ కూర్చున్న వారిని కలే చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లి అని 31 వచనం చూడండి. ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. మార్కు సువార్త 3:31. అప్పుడు జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండి వాళ్ళ సహోదరులు ఆయన తల్లిచ్చి, అయ్యా ఆయన సహోదరులవి వచ్చాము, వాళ్ళ తల్లిగారు కూడా వచ్చాక ఆయన చెప్తున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం జనం చాలా గుంపుగా ఉన్నారు. అప్పుడు వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం ఎదుగుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను ఎవరు? చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఆయన ఏమన్నాడండి? ఇదిగో నా సహోదరులను నా తల్లియు అన్నాడు. దేవుని చిత్త చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా తల్లియు అని చెప్పిన. అంతేగాని వీళ్ళందరూ అలా రక్తాములు వచ్చేసి ఆయన పరిగెత్తుకుని వెళ్ళలేదు. ఎందుకు అలా అన్నాడు? ఎందుకు ఆయన త్రోసివేశారు? చాలా మంది వేరే విధంగా ఆలోచిస్తూ ఆయన త్రోసివేయలేదు. ఆయన ఏమన్నాడంటే ఆయనతో ఉన్న వారిని చూసి ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా తల్లి అంటే గొప్ప సాక్షి చెప్తారు. అంతేగాని ఇప్పుడు సంఘాల్లో కూడా ఈ యొక్క విధానం రావాలి. ఎందుకంటే ఈ మార్పులు మీరు మన యొక్క సహోదరు ఇంటి దగ్గర ఉన్నవారు మన సహోదరులు అనుకుంటాం. సంఘంలో ఉన్నవారు ఎవరు? మన సహోదరుడు మన సహోదరి. వీళ్ళు మన సహోదరులు మన సహోదరు. వీరిని ప్రేమించకుండా మనం ఎక్కడో ఊర్లో అన్నయ్యని అక్కయ్య గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు మనకి ఏంటంటే దేవుని చిత్త ప్రకారం జరిగించువాడి ఎవరు? నా సహోదరి నా తల్లి. దేవుని చిత్తం జరగాలి. దేవుని చిత్తము జరిగించేవారు ఎవరవ్వాలి? మనకి రక్త సంబంధులు అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 23వ వచనం చూడండి. అప్పుడు అద్భుతములు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని అక్రమం చేయువారులారా నా ఎదుటి పొందని వారితో చెప్పి ఎవరితో? చాలా మంది అంట వచ్చి చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి 22వ వచనం ఆ దినమున అనేకులు నన్ను చూచి మత్తయి సువార్త 8:22 ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున ధైర్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమున అద్భుతములు చేయలేదా అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎంతగా అప్పుడు ఆత్మలేని వాడినై దేవునితో నడవకుండా మీ ముందు ఎన్ని ప్రసంగాలు చేసి ఎన్ని అద్భుతాలు చేసినా ఆయన ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. దేవుడు నాకు అప్పగించేటువంటి పిల్లలకు నేను సత్యమైన మార్గంలో నడిపించినప్పుడు దేవుడు నడిపి ఎవరో నాకు తెలియదే అబ్బా, నేను హోలీ క్రాస్ స్కూల్లో సంఘం చేశాను కదా, సంఘం నడిపించాను కయ్యా, ఇంతమంది బోధించాడు కయ్యా అని యేసుప్రభువు నేను చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నేను చేసే డ్యూటీలో పర్ఫెక్షన్ లేకపోతే దేవుడు కూడా ఏమో నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు. ఇన్ని సంవత్సరాలు చేసిన సేవ అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్. నేను నమ్మకంగా ఉండాలి, నాతో వారు ఉన్నవారు కూడా నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడి దగ్గర నేను వెళ్ళి ప్రభువా నాకు ఇంతమంది పిల్లలు ఇచ్చావు, ఇదిగో వారిని ఈ భక్తులు నడిపించాలని ఒక ఆ యొక్క రాకడ సమయంలో ఆయన లెక్క చెప్పడానికి నేను సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే మనుషుల గురించి జాగ్రత్తగా ఉండు అని వాక్యం చెప్తున్నది. కాబట్టి సేవకుడుగా నేను నమ్మకంగా ఉండాలి. మరి నేను సిద్ధపడి మిమ్మల్ని అందరినీ కూడా సత్యములో నడిపించాలి. సర్వసత్యములోనికి సంఘము రావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయి ప్రభువా నేను ఆ రోజున అద్భుతాలు చేశాను, గుడ్డివాడు నడిచారు, గుడ్డివాడు చూశారు
అంటే ఇన్ని అద్భుతాలు నేను చేసినా కానీ ప్రభు ఆత్మ లేని వాడనైతే నేను ఇంకా ఆయన వాడను కాను. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభువా ప్రభువా అని ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్పాడు. అప్పుడు నీ నామమున అద్భుతాలు చేయలేదా, దయవులు వెళ్ళకుండా అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురుని పొండి. కాబట్టి ఈ మాట చాలా పొండి అంటే ఇంత కష్టపడి ఉదయాన్నే లేచి ప్రభావం చేసి సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు నన్ను పొమ్మనడం ఎంత బాధగా ఉంటుందండి. అలా కదా, బాధ ఉంటుందా ఉండదా? కాబట్టి చూడండి, ఇంకో వాక్యం చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి అధ్యాయం వచ్చేసి ప్రకటన చివరి అధ్యాయం వచ్చేసి 14వ వచనం 13వ వచనం చూడండి. నేనే అల్ఫాయు ఓమేగా, మొదటి వాడును కనపడి వాడు, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షంలో హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుపుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపడనుందురు. వెలుపడంటే ఎక్కడండి? పరలోకానికి వెలుపడబడతారు. వీళ్ళందరూ కూడా త్రోసివేయబడతారు. ఇంకో మాట చెప్పండి ఏంటండి? వీళ్ళందరూ కూడా త్రోసివేయబడతారు. సో ఇక్కడ కుక్కలు అంటే నిజంగా కుక్కలు కాదు. కొంతమందిని కుక్కలతో పోల్చాడు, కొంతమందిని సర్ప సంతానంగా పిలిచారు, కొంతమంది అక్రమ సంతానం అని పిలిచారు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన మాటల్లో రోషం ఉంది, ఆయన మాటల్లో బాధ ఉంది, ఆయన మాటల్లో వేదన ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళని చూసి ఆ విధంగా ఆయన పిలిచాడు. ఈ రోజున అందరూ కూడా ఆయన ఈ విధంగా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెలుపడ ఉంటారన్నారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా మరి ఆ సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి. లేకపోతే విడువబడిన బహు ఘోరము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన 27 రోజులు ఏమన్నారండి? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెరుగుదును. నా గొర్రెలు నా స్వరము అంటే you should hear the voice of the God. అంటే దేవుని స్వరాన్ని వినాలి, మనం దేవుని స్వరాన్ని వినాలి. ఎందుకంటే కనులుండి చూడలేవా క్రీస్తు ప్రేమను? ఎందుకంటే కళ్ళుండి ఆయన ప్రేమను చూడాలి, చెవులుండి ఆయన స్వరాన్ని వినాలి. దేవుని బిడ్డలారా, కనులుండి చూడలేకపోతే మనము వ్యర్థము. ఆ నిర్మల హృదయం ధన్యులు వారు దేవుని చూచెదరు. ఆ నిర్మల హృదయం కావాలి, నిర్మల హృదయం కావాలి మనకి. ఎప్పుడైతే నిర్మల హృదయం కలిగి ఉంటామో అప్పుడు మనకి దేవుని చూసే కన్నులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చూడాలి. ఆయన స్వరాన్ని విన నా గొర్రెలు నా స్వరములు వినును అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క గొర్రె పిల్లలమైన మనము ఆయన మాటని వినాలి. నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను. ఆయన నా స్వరం తెలుసు, వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఒకసారి ప్రశ్నించుకోవాలి. చర్చికి వెళ్ళడం క్రీస్తుని వెంబడించడం కాదు, క్రీస్తుకు సాక్షిగా నిలవడమే క్రీస్తుని వెంబడించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని ఏదో అద్భుతాలు జరిగితే కష్టమండి.
క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు వాక్యం ఉండాలి. క్రీస్తును పోలి నువ్వు జీవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. క్రీస్తు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి ఈ రోజున మనం ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని విని ఆయన మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనాలి. 1 యోహాను 3వ అధ్యాయం 21 నుంచి 24 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. దోషారోపణ అంటే మనం ఏదో చేసామన్నటువంటి గిల్టీ ఫీలింగ్. మన యొక్క హృదయం ఏం చేస్తుందంట? మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యందు మనం ధైర్యంగా నిలబడతాం. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వారి యందును నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఎక్కడున్నాడు? ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు కొనుగోలు వాడు ఎక్కడున్నాడండి? ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? యేసు వారు ఎక్కడున్నారు? వారి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. మనం ఎలా తెలుసుకుంటామంటే ఆత్మ వలన తెలుసుకుంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి మనమందరము కూడా దేవుని బిడ్డలారా, క్రీస్తు పిల్లలుగా మనము పరీక్షించి మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. ద్రాక్షతోట అంజూరపు చెట్టు యొక్క ఫలాల కోసం 3 సంవత్సరాల కోసం ఎదురు చూసి ఇంకా 1 more year ఎక్స్టెండ్ చేశాడు. దేవుని బిడ్డ, మన జీవితం కూడా అంతేనండి. సంవత్సరం వెంబడి సంవత్సరం అయిపోతూ ఉన్నది. ఎందుకంటే సంవత్సరం అనే దయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ ఇంకా ఫలితం నీ జీవితంలో లేదు అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా క్రీస్తుకు నమ్మకమైనటువంటి సేవకులుగా ఉండాలి, శిష్యులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే నా మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటారో వాళ్ళే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు. కాబట్టి నువ్వు ఎవరివైనా క్రీస్తు స్వరాన్ని విని ఆయన మాటలు గైకొని ఆయన వెంబడిస్తున్నా నీవు ఆయన వచ్చిన దినాన నువ్వు యోగ్యముగా ఆయన ఎదుట నిలబడేటువంటి ధైర్యం నీకు ఉండాలి. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు. దోషారోపణ చేస్తే ఆయన ముందు నుంచోలేము. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తే ఆయన ముందు నుంచిన ధైర్యం నీకు లేదు. అందుకే ఒక పాటలో ఉంది, ఆయన ముందు ఉగ్రత దినమున ఆయన ముందు నిలిచే ధైర్యం నీకు ఉందా అని పాటలో ప్రశ్నించాడు భక్తుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. మనము చేసిన ప్రతి ఒక్క పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకుందాం. కలుగుసుకొని అందరూ కూడా ప్రార్థన చేయండి.